ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము 5వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కావు, చెడుతనము నీ యొద్దట చోటు లేదు. దేవుని వాక్యము దుష్టత్వమును చూసి ఆనందించేటువంటి దేవుడు కాదు. లోకములో ఏమి ఉన్నది అనేది దుష్టత్వం, దుష్టుడు వలన, దుష్టుడైన సాతానుడు మరి దుష్టత్వమును విత్తి నానా విధమైనటువంటి మనిషిని వాటిలో ఆనందం ఉందని, సంతోషం ఉన్నదని, దుష్టత్వములో నుండి భ్రష్టత్వములోనికి పడిపోయినటువంటి బలహీనతల్లోకి వెళ్ళిపోతూ వాక్యము చెబుతున్న మాట, దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. ఈరోజు వాక్యము దేవుడు నీలో ఏమి చూసి ఆనందిస్తున్నాడంటే, ఒకరు పశ్చాత్తాపతలు కలిగి తమ లోపములు, తన బలహీనతలు, తనకున్నటువంటి వాటిని సరిచేసుకొని దేవునికి ఎందరైతే లోబడి ఉంటారో వారిని చూసి ఆనందించే దేవుడు. కానీ మనుషుల్లో మార్పు లేక దుష్క్రియలు చేస్తూ దుష్టత్వములో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆనందించే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కొందరు 147వ కీర్తనలో 10వ వచనంలో గుర్రములు బలమునందు ఆయన సంతోషించుడి, నరుడు కాళ్ళ సత్తువు యందు ఆయనను ఆనందించుడి అని చెబుతూ, ఇక్కడ మీరు గమనించినట్లయితే గుర్రముల యొక్క బలమునందు ఆయనను సంతోషించుడి, నరుని యొక్క కాల సత్తువు యందు ఆనందించుడి అని చెబుతూ, ఇక్కడ గమనించినట్లయితే లోకములో కొన్నిటిని చూసి సంతోషిస్తుంటారు, కొన్ని వాటి విషయంలో ఆనందిస్తుంటారు. నాకు కలిగిన బలము ధన బలము కావచ్చు, మనుషుల బలము కావచ్చు, లేకపోతే లోక సంబంధమైనటువంటి బలము కావచ్చు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుడి చిత్తమేంటో మనం తెలుసుకొని దేవుని యందే ఆనందించాలి, ప్రభువునందే ఆనందించాలి. ఎందుకంటే ఒకడు ప్రవర్తన మారకుండా, ఒకడు తలంపులు మారకుండా లోకములో ఏదో సమకూర్చుకున్నానని దుష్టత్వములో ఉన్నటువంటి మనిషిని చూసి ఆనందించే దేవుడు కాదు. కీర్తనలో 37వ కీర్తనలో 23లో ఒకడి నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఏం చూసి ఆనందిస్తున్నారంటే, దేవుని వాక్యము వింటూ వింటూ ప్రతిరోజు మనము దేవుని వాక్యములు వింటూ వారి నడత సరిచేయబడాలి. వారి నడత చూసి అప్పుడు యెహోవా చేత వారు నడతను సిద్ధపరుచుకొని స్థిరపరుచుకుంటారో అప్పుడు వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తారు. ఈరోజు ప్రవర్తనలో మార్పు రాలా, ఆలోచనలో మార్పు లేక ప్రభువుని ఆనందింప చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ మనుషుడు ఉన్నారంటే పలుమార్లు ప్రభు చెప్తున్నాడు, ఎన్నో విధములుగా దేవుడు దినమల్లా దుఃఖిస్తున్నాడని రాయబడి ఉంది. కారణం ఏంటంటే స్థిరమైనటువంటి భక్తి లేదు, స్థిరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉన్నట్లయితే అట్టి వారిని చూసి ప్రభు ఆనందిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారి ప్రవర్తన చూసి తిని, వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును, వారి దుఃఖించున్న వారిని ఓదార్చు. ప్రవర్తన చాలా ముఖ్యమండి. ఈరోజు భక్తి చేస్తున్నామని చెప్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో నడుస్తున్నామని చెప్తున్నారు, కానీ నీ ప్రవర్తన ఎంతగా మారింది? దుష్ప్రవర్తన చేస్తూ దుష్టత్వమును చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు. ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట నిన్ను చూసి ఆనందిస్తాడు. పేతురు భక్తుడు కూడా అంటారు, 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చదివితే,
పితృపారపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టండి. ఏ విడిచిపెట్టమన్నాడంటే, మీ పితరులు నడిచారు వ్యర్థమైన ప్రవర్తన, వాటిని చూసి ఈరోజు పిల్లలు అదే నడతలో నడుస్తున్నారు. అక్కడ అంటున్నాడు, మీ పితృపారపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీకు విమోచన రక్షణ కలగలేదు, కానీ కలవరి శిలువలో కార్చిన యేసుక్రీస్తు రక్తము చేతనే నీకు విమోచన కలిగింది. అందుకని ఇక్కడ అంటాడు, మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి. పితృపారపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, ఆ ప్రవర్తన చూసి వారు ఆయన ఆనందించేటువంటి దేవుడు. ప్రభువును నమ్ముకొని వారి జీవితంలో ఎంత ప్రవర్తనలో మార్పు ఉన్నదో ఒకసారి మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 విధాలైనటువంటి ఉపమానాలు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఒక ఉపమానములో 32లో చదివితే రాయబడిన మాట, మనము సంతోషింపుడి ఆనందించండి యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాడు. తండ్రికి 2 కుమారులు, ఒక కుమారుడు చిన్న కుమారుడు తప్పిపోయాడన్న సంగతి ఆ తప్పిపోయిన కాడి నుంచి తండ్రి ఎంతగానో మదనపడి, ఆ కుమారుడు ఎప్పుడైతే లోకములో తప్పిపోయాడో తన తప్పిదములు తెలుసుకొని, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారని తన తప్పిదమును తెలుసుకొని తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఈ కుమారుడు పెద్ద కుమారుడితో తండ్రి అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఇదిగో మనము సంతోషించటం ఆనందించటం వ్యక్తమే, ఎందుకంటే తప్పిపోయినటువంటి నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. ఈరోజు ప్రభు ఎవరిని చూసి సంతోషిస్తున్నాడు, ఎవరిని చూసి ఆయన ఆనందించేటువంటి దేవుడంటే, లోకములో ఉన్న ఆ దుష్టత్వము, వ్యర్థ ప్రవర్తన, లేకపోతే వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైనటువంటి బలహీనతలు, వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు ఎందరైతే తిరుగుతారో, వాక్యం చెప్తున్న మాట, వారిని చూసి ప్రభు ఆయన సంతోషించే దేవుడు, సమాధానమిచ్చే దేవుడు, సకలమైన కృపలో స్థిరపరచు దేవుడు. మీరు గమనించినట్లయితే లూకాసు వార్తలో 10వ అధ్యాయం 20వ వచనంలో 70 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని వెళ్ళొచ్చినటువంటి వీళ్ళు తిరిగి వస్తున్నారు, సంతోషముతో వస్తున్నారు. దేన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు? అయ్యా, మీ నామములు దయ్యములు వెళ్ళిపోతున్నాయి, చేతులుంచి ప్రార్థన చేస్తే ఇదిగో బలహీనతలు రోగములు తొలగిపోతున్నాయి అని చెబుతూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు 10వ అధ్యాయం 20వ వచనములో, అయినను దయ్యములు లోబడుతున్నవని సంతోషించుకు మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవా లేవా అని సంతోషించమని వారితో చెప్పాడు. ఇప్పుడు మనం దేన్ని బట్టి మనం సంతోషించాలంటే, ఒకని పేరు జీవగ్రంథములో రాయబడినట్లుగా ఉన్నదా లేదా సంతోషించాలి. ఎవరి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉంటాయంటే, వారి ప్రవర్తన మార్చుకొని ప్రభునందు భయభక్తులు కలిగి, ప్రభుతో నిబంధన కలిగి, ప్రభు చెప్పినటువంటి రీతిగా ఎందరైతే నడుచుకుంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట, అట్టి వారిని చూసి ఆయన వారి మీద సంతోషించుచున్నాడు, సమాధానముతో నింపుతున్నాడు. కాబట్టి ఈరోజు లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా ఇదిగో ఆత్మీయతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, నేను దేవుని నామములో ఇది సంపాదించాం, దేవుడి నామములో ఇది కూడబెట్టాం, దేవుడి నామంలో ఎన్నో చూసాం, అన్నిటికన్నా ముందుగా నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయా లేవా, వాటిని బట్టి సంతోషించు. అంటే నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, వారి యొక్క తలంపులు మారాలి, వారి యొక్క క్రియలు మారినట్లయితే అట్టివారు పరలోక రాజ్యమునకు వారసులై ఉంటారు. మారిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం వారిదేనని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఏ వెనకంచి వేయక, ఏ విషయంలో బలహీనమైపోక, అందుకే అంటాడు, ఇదిగో 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించు. వచ్చేవాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. దేవుని యందు నమ్మికుంచిన వారు, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలి, వెనకంచి వేయద్దు. బలహీనతలు లోపములు ఏమైనా ఉన్నాయంటే
ప్రభువుని సంతోషపెట్టే కార్యక్రమం ఉందా? మన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి ఒక మంచి ప్రవర్తన, పేర్లు జీవగ్రంథమందు రాయబడినటువంటి ఆత్మ సంబంధముగా నడుచుకుంటాం. ఇక్కడ కూడా ఏమైనా విశ్వాసములో వెనకబడి ఉంటే సరిచేసుకోమంటున్నాడు. కానీ అంతేకాని లోకములో దుష్టత్వమును చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం, నీకు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ఇదిగో ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ బలహీనమైపోయావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుని అడుగు. ఆయన వెంటనే నిన్ను క్షమించి ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, దుష్టత్వమునకు మీ దగ్గర చోటు లేదు. పితృపారపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన తొలగించి ఒక ప్రవర్తన మారిన వారే జీవగ్రంథమందు పేరు రాసినటువంటి నిబంధన కలిగినటువంటి క్రీస్తుతో సహవాసము గలవారే, ఎక్కడైనా బలహీనులుగా ఉంటే ఆ బలహీనతలు సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితము జీవించేవారై ఆత్మీయతలో నడిపించి పరిశుద్ధపరచమని యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఎక్కడ వెనకంచి వేయక మీ యందు ఒక మంచి ప్రవర్తన కలిగి వాటిని చూసి మీరు ఆనందించే దేవుడని విశ్వాసములో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.